దిక్కు దివాణలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో సుబ్బిరామ్ రెడ్డి ఉన్నాడా? ఏమి ఏమి సిగ్గు తప్పి బ్యాంకులు రద్దు చేస్తాయండి ఆయనకి? అసలు వడ్డీ మొత్తం రద్దు చేసింది. ఆయన ఇంకో బిజినెస్ ఆ పేరుతోటి ఇంకో బిజినెస్ పెట్టుకున్నాడు. అదే ఒక సగటున ఒక రైతు బ్యాంకుల అప్పు తీసుకుంటే ఈ బ్యాంకుల ప్రతాపము వాళ్ళ మీద తప్ప ఇంకా దేని మీద ఉండదు. అంటే ఈ రైతుల మీద తప్ప ఏదైతే ఇక్కడ రైతులు ఉంటారో వాళ్ళ మీద తప్ప పుస్తలతాడు గుంజుకపోతారు, నడి రోడ్డు మీద పరుగు తీస్తారు. అంటే వీళ్ళ అంటే ప్రతి ఒక్కడి ప్రతాపం ఎవడి మీద నాయనా అంటే ఒక పైసలు లేనటువంటి సామాన్యుడి మీద. ఈ రోజున చాలామంది మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడుతున్నారు? రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తే రిజర్వేషన్ అనేది ఇంకా నడుస్తుందా మన దగ్గర? ఈ అంటరానితనాలు, ఈ ఈ రిజర్వేషన్లు, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు గడప దాటి లోపలికి రావద్దు, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా ఉందా అండి ఈ 2025 జనరేషన్లో? ఉండొచ్చు. ఎంత పర్సెంటు? 10%, 20%. కానీ ఏముంది ఇప్పుడు? డబ్బు లేనోడే అంటరానోడైండు ఈ రోజున. అందుకే నేను ప్రతిసారి నేను రిజర్వేషన్స్కి వ్యతిరేకమండి. ఏ దేశంలో కూడా రిజర్వేషన్ లేదు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అదర్ క్యాస్ట్ అక్కడ రిజర్వేషన్, వేరే దేశాల్లో చదువుకునే వాళ్ళు రిజర్వేషన్ లేక అక్కడ చదువుకునే వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. ఇక్కడనే అది కూడా ఎవరి వల్ల? ఈ సోకాల్డ్ సామాన్య ప్రజలు బాగానే ఉన్నారు. మధ్యలో వీళ్ళ పదవుల కోసం వీళ్ళు రెచ్చగొడుతున్నారు రాజకీయ నాయకులు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఈ రోజున రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే డబ్బు ఉన్నోడికి ఒక రిజర్వేషన్ ఇవ్వాలి, డబ్బు లేనోడికి ఒక రిజర్వేషన్ ఇవ్వాలా? డబ్బు ఉన్నోడికో రిజర్వేషన్, డబ్బు లేనోడికో రిజర్వేషన్. డబ్బు లేనోడికి కార్పొరేట్ స్థాయి చదువులు కావాలి, ఉచిత విద్య. డబ్బు లేనోడికి కార్పొరేట్ స్థాయి విద్య కావాలి, ఉచిత వైద్యం. నా దృష్టిలో ఏఐజీ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డబ్బు లేని వాళ్ళకి అదే ట్రీట్మెంట్ ఉండాలా? వేలలో సంపాదించిన వాళ్ళు లక్షాధికారులు అవ్వాలి, లక్షాధికారులు కోట్లు సంపాదించాలా? ఇక కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. అప్పుడు కదా మన భారతదేశం అభివృద్ధి చెందేది. అప్పుడు కదా అండి. సో అంటే ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. ఎప్పుడైతే ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదండి. డబ్బు లేనోడుకో రిజర్వేషన్ కల్పించండి చాలు. మీకు పోనీ మిడిల్ క్లాస్ వాళ్ళతో బాధ అయితే మిడిల్ క్లాస్కి ఒక రిజర్వేషన్ కల్పించండి. డబ్బు నోడికి రిజర్వేషన్ లేకపోయినా నడుస్తుంది. మిడిల్ క్లాస్కి, ఒక పేదోడికి. అద్భుతంగా ఉంటుంది కదా మన దేశం. పోనీ మన రాష్ట్రం ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా ఎవరన్నా. అప్పుడు కానీ మన వ్యవస్థ మారదు. లేకపోతే ఇట్లనే ఉంటుంది. అందుకే వీటన్నిటికీ కారణం ఏంటి? మనం ప్రశ్నించకపోవడం. సో ఎన్ని రోజులని రాజకీయ నాయకుల్ని తిట్టుకుంటా రేవంత్ రెడ్డి నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, మాట్లాడతాం. బరాబర్ వాళ్ళ స్కామ్లని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఎవరి వల్ల చేస్తున్నారు? చాతగానటువంటి ప్రజలు ప్రశ్నించకపోవడం వల్లే ప్రజలు ఇంతేరా భయ్. ఒకనొక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పినాడు, ఎప్పుడైతే ఈయన ప్రతిపక్షంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక శాటిలైట్ ఛానల్కి ఈయన ఇంటర్వ్యూ ఇస్తూ అది బాగా ట్రోల్ అయింది. ప్రజలు మోసపోతారు కాబట్టి మేము మోసం చేస్తున్నాం అంటున్నాడు. అంటే ఇక్కడ తప్పు ఈ రోజులల్లో మోసం చేసేటోడిదా, మోసపోయేటోడిదా? ఎవరిది ఈ రోజులలో తప్పు? బరాబర్ మోసపోయేటోడిదే. మోసపోయేటోడు మోసపోతూనే జాగ్రత్తగా ఉండకుండా, ప్రశ్నించకుండా మోసపోతూనే ఉంటే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు, లేకపోతే ఇంకోరు వస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే మనం సిస్టమ్ గురించి మనం ప్రశ్నించడం మొదలు పెడతామో, ఒక్కడి మీద పెడతారు కేసులు, ఇద్దరి మీద పెడతారు, ముగ్గురు మీద పెడతారు, నలుగురు మీద పెడతారు, లేకపోతే దునియా మొత్తం మీద కేసులు పెడతారా?